ఆర్ఆర్ఎం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం దీర్ఘాయుష్మాన్ భవ అకాల మరణాలను తగ్గించుకొని పూర్తిగా 100 సంవత్సరాల జీవితాన్ని జీవించాలంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో చూద్దాం. ప్రతి వ్యక్తికి నిండు నూరేళ్లు జీవించాలని ఆశ ఉంటుంది. అయితే చాలామంది వివిధ రకాల వ్యాధులతో బాధపడుతూ 70 ఏళ్ల లోపే మరణిస్తున్నారు. మనం వాటిని తగ్గించలేమా అంటే 2050 నాటికి ఇప్పుడున్న అకాల మరణాలను సగానికి సగం తగ్గించవచ్చునని లాన్సెట్ 2050 తన నివేదికలో పేర్కొంది. ఇది సాధ్యం కావాలంటే ఆయా దేశాలు ఆరోగ్య సంరక్షణ కోసం కొన్ని చర్యలు తీసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా సాధించవలసిన ఈ లక్ష్యానికి 50/50 అనే పేరు ఇవ్వడం జరిగింది. అకాల మరణాలను గణనీయంగా తగ్గించాలంటే ఎవరికి వారు ఆరోగ్య స్పృహ కలిగి ఉండాలి. వ్యవస్థాగతంగా అనేక మార్పులు జరగాలని లాన్సెట్ నివేదిక పేర్కొంది. శిలాజ ఇంధనాలపై ఇచ్చే రాయితీని ఎత్తేయాలి. దీనివల్ల వాయు కాలుష్యం గణనీయంగా తగ్గి భూతాపం నియంత్రణలో ఉంటుంది. అకాల మరణాలకు ఊబకాయం చాలా కారణం. కాబట్టి అనారోగ్యకరమైన పంచదార అధికంగా ఉన్న పానీయాలపై పన్నులు పెంచాలి. దీనివల్ల వాటి వినియోగం తగ్గుతుంది. ఆరోగ్యకరమైన ఆహారంపై అధికంగా రాయితీలు ఇవ్వాలి. పొగాకు మద్యపానాన్ని కట్టడి చేయాలి. ఊబకాయ సమస్యతో బాధపడుతున్న డెన్మార్క్, ఇథియోపియా, హంగేరీ, మెక్సికో, కొలంబియా వంటి దేశాలలో ఉప్పు శాతం అధికంగా ఉంది. ప్రాసెస్ చేసిన అనారోగ్య ఆహారంపై జంక్ ఫుడ్ ట్యాక్స్ విధించాలి. దీంతో సత్ఫలితాలు వస్తాయి. మలేషియాలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని ఉచితంగా అందించారు. ఇది అందరూ ఆచరించదగినదే. ఆరోగ్య సంరక్షణ రంగానికి తగినన్ని నిధులు కేటాయించాలి. వ్యాధి నిర్ధారణకు రాయితీలు ఇవ్వాలి. అసాంక్రమిక వ్యాధులు కట్టడికి జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా క్లినిక్లను ఏర్పాటు చేసింది. ప్రతి జిల్లా కేంద్రంలో ఈ క్లినిక్లు ప్రతి వారం మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులకు చికిత్స అందిస్తాయి. వీటిని సమర్థవంతంగా కొనసాగేలా చూడాలి. అలాగే కోవిడ్ వంటి మహమ్మారులను ఎదుర్కొనేందుకు తగిన సంసిద్ధత ఉండాలి. ఇక హెచ్ఐవి, క్షయ, మధుమేహం, అధిక రక్తపోటు, రోడ్డు ప్రమాదాలు, తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, శిశు మరణాలు ఇలా 15 రకాల అంశాలు సగటు జీవితకాలాన్ని తగ్గిస్తున్నాయి. 8 రకాల ఇన్ఫెక్షన్లు, మాతృ సంబంధమైన సమస్యలు, 7 అసాంక్రమిక వ్యాధులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అకాల మరణానికి గురయ్యే సంభావ్యత, ప్రీమెచ్యూర్ డెత్ పాజిబిలిటీ 1970లో 56% ఉండగా నేడది 31% తగ్గింది. భారత్లో 2001 నుంచి 2019 వరకు సుమారు 3.70 కోట్ల మంది అకాల మృత్యువు పాలయ్యారు. 4 అసాంక్రమిక వ్యాధులు ఈ మరణాలకు ప్రధాన కారణం. అత్యధికంగా హృద్రోగాలతో, తరువాత క్యాన్సర్తో, అలాగే తీవ్ర శ్వాసకోశ జబ్బులతో, మధుమేహంతోనూ ఈ అకాల మరణాలు సంభవిస్తున్నాయి. వాతావరణ కాలుష్యం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగా లేకపోవడం వల్ల ఈ మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వీటితో పాటు రహదారి ప్రమాదాలు కూడా దేశంలో అకాల మరణాలకు దారితీస్తున్నాయి. ఆత్మహత్యలు సైతం పెద్ద సంఖ్యలో ఉంటున్నాయి. మనం పాటించవలసిన వ్యక్తిగత బాధ్యతలు: పొగాకు, మద్యం అలవాట్లను మానివేయాలి. రోజు 15,000 అడుగులు నడవాలి. ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి. కనీసం 5 నుంచి 7 గంటల నిద్రను పాటించాలి. తక్కువ కార్బోహైడ్రేట్లు, తక్కువ కొవ్వు, ఎక్కువ ఫైబర్, అధిక ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తినాలి. సీజనల్ పండ్లు, ఆకుకూరలు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. రక్తపోటు, మధుమేహం క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి. మహిళలు రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్ల పరీక్షలు చేయించుకోవాలి. ఈరోజు మనం
అకాల మరణాలను తగ్గించుకొని దీర్ఘాయుష్ను పొందడానికి మన ప్రభుత్వాలు పాటించవలసిన విధానాలు తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.